మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలు వస్తున్న వార్తల వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే సాగుతీరు మారాలి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సన్నాలే కావాలంటే సాగుతీరు మారాలి. ప్రస్తుతం 36% విస్తీర్ణంలోని సన్న రకం, 62% దొడ్డు రకాలే, అవే పేదలకు ఇచ్చే బియ్యం. అయినా క్షేత్రస్థాయిలో అనేక ప్రతిబంధకాలు. రాష్ట్రంలోని మొత్తం వరి సాగు విస్తీర్ణంలో సన్న రకాలు 36% మాత్రమే. ఇవే ఫైన్, సూపర్ ఫైన్ రకాల బియ్యం. మిగిలిన 62%కి పైగా విస్తీర్ణంలో సాగయ్యేది దొడ్డు రకాలే. వీటినే ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు ఇస్తున్నారు. సాధారణంగా సన్న బియ్యం రకాలకు మద్దతు ధర కంటే ఎక్కువ రేట్లు లభిస్తుంది. దొడ్డు రకాలైతే రైతు పండించే ప్రతి గింజ ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ధరపై సేకరించాలి. ఆహార భద్రతలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ధాన్యాన్ని కొని బియ్యం ఆడించి రేషన్ కార్డుదారులకు ఇచ్చేందుకు కిలోకి ధాన్యం కొనుగోలు, రవాణా, మిల్లింగ్, గోదాములకు చేర్చడం, అక్కడి నుంచి రేషన్ దుకాణాల ద్వారా సరఫరా, డీలర్ల కమిషన్ మొత్తం కలిపి 43.5 రూపాయలు ఖర్చు అవుతుంది. వాటిని ఉచితంగా పేదలకు అందిస్తున్నాయి. అయితే పేద కుటుంబాల వారు అధిక శాతం మంది నాణ్యత సరిగా లేదంటూ దళారులకు కిలో 10 నుంచి 11 రూపాయలు చొప్పున అమ్మేస్తున్నారు. ఇందులో కొంత మళ్ళీ రీసైక్లింగ్ ద్వారా పౌర సరఫరాల శాఖకు వస్తుంటే మరికొంత విదేశాలకు ఎగుమతి అవుతుంది. అలాంటప్పుడు అందరూ తినగలిగే సన్నబియ్యం రకాలని రైతులు సాగు చేయొచ్చు అనేది అందరి ప్రశ్న. దీనికి క్షేత్రస్థాయిలో ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి. దిగుబడి, పోషకాలు, ఇతరత్ర అంశాల కంటే బియ్యం సన్నగా ఉన్నాయా, వంట బాగుంటుందా అని వినియోగదారులు ఆలోచిస్తున్నారు. సన్న రకాల బియ్యంతో వండే అన్నం పొడి పొడిగా ఉంటుంది, చిన్న చిన్న మెతుకులతో తినడానికి అనువుగా ఉంటుంది. అందుకే ఈ రకం బియ్యం అంటే అందరికీ ఇష్టం. దొడ్డు రకాలైతే ముద్దగా తయారవుతున్నాయి, మెతుకులు లావుగా ఉంటాయి. ఏ సీజన్లో పండించిన పంటను అదే సీజన్లో మిల్లింగ్ చేసి ఆ వెంటనే పంపిణీ చేయడం ముద్దగా తయారవడానికి ఒక ప్రధాన కారణం అంటూ ఒకసారి నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు గత ఈ రేషన్ మీదన గొడవ జరుగుతున్నప్పటి నుంచి నేను చెప్తున్నది ఇదే పాయింట్. సన్న బియ్యం కాకపోతే అది ఇక్కడ పండడానికి ఆ తగినటువంటి వాతావరణం లేదు. ఇప్పుడు వీళ్ళు చివరికి ఏ వైపుకి తీసుకెళ్తున్నారంటే దొడ్డు బియ్యం తినండి, సన్న బియ్యం కంటే ఆరోగ్యానికి అదే మంచిది అని మనల్ని చైతన్యపరిచే కార్యక్రమం వైపుకి మారారనమాట. అది లేకపోతే ఆలయం నమూనాలో అమరావతి బిట్స్ అంటూ రాజధాని అమరావతికి ప్రతిష్టాత్మక సంస్థలు క్యూ కడుతున్నాయి. బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ క్యాంపస్ ఏర్పాటుకి సిఆర్డీఏ 35 ఎకరాలు కేటాయించనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సమీపంలో స్థలం కావాలని బిట్స్ కోరింది. తమ సంస్థ భవనాలకు ఆలయం నమూనాలను నిర్మిస్తామని బిట్స్ ప్రతిపాదించింది. ఎస్ఆర్ఎం, బిట్, అమృత వంటి విద్యాసంస్థలకు స్థలాలు కేటాయించిన నేలపాడు, ఐనవోలు ప్రాంతాల్లోనే బిట్స్కి స్థలం ఇవ్వాలని సిఆర్డీఏ భావించింది. అయితే అక్కడైతే 50 నుంచి 100 ఎకరాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కానీ తమకు సీడ్ యాక్సెస్ రోడ్డు పక్కనే కావాలని బిట్స్ కోరడంతో అక్కడైతే 35 ఎకరాలు ఇవ్వగలమని సిఆర్డీఏ స్పష్టం చేసింది. ఎక్స్ఎల్ఆర్లు కూడా త్వరలో నిర్మాణాలు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆ సంస్థలు ఐనవోలు వద్ద 2014-19లోనే సిఆర్డీఏ 50 ఎకరాలు కేటాయించింది. ఇప్పుడు అదే స్థలాన్ని ఆ సంస్థకి ఇస్తారు. రాజధానిలో లా యూనివర్సిటీ ఏర్పాటు చేస్తారు. పవర్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ముందుకు వచ్చింది. మరిన్ని యూనివర్సిటీలు, ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు రాజధానికి రాబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దీక్షాదక్షుడికి అశ్రు నివాళులి అంటూ మన్మోహన్ సింగ్ పార్థివ దేహానికి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాని పుష్పాంజలి, శ్రద్ధాంజలి ఘటించిన కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఖర్గే, రాహుల్ నేడు ఉదయం 11:45 గంటలకు నిగంబోధ్ ఘాట్లో అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్టు కేంద్ర హోంశాఖ ప్రకటన. ఉదయం 9:30 గంటలకు ఏఐసీసీ ప్రధాన కార్యాలయం నుంచి అంతిమయాత్ర ప్రారంభం. మాజీ ప్రధానికి సీఎంలు చంద్రబాబు, రేవంత్, స్టాలిన్ అతిశి నివాళులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. రోజుకి 1.62 కోట్లు, 6 నెలల్లో 293 కోట్లు. ఇది సైబర్ నేరగాళ్ల దోపిడీ. నెలకు 4,000 మంది బాధితులు. ఆంధ్రప్రదేశ్ నుంచి I4Cకి ఫిర్యాదులు. సిబిఐ, ఈడీ నుంచి కాల్ చేస్తున్నటువంటి బెదిరింపులు. డిజిటల్ అరెస్టుల పేరిట ఎక్కువ మోసాలు. సిబిఐ, ఈడీ అధికారులు అంటే ఫోన్లు చేస్తారు, మనీ లాండరింగ్కి పాల్పడ్డారని మిమ్మల్ని బెదిరిస్తారు, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నట్టు వీడియో కాల్స్ ద్వారా పూర్తిగా వారి ఆధీనంలోనే పెట్టుకుంటారు. భయపెట్టి ఆందోళనకు గురి చేసి మీ బ్యాంక్ ఖాతాలోని సొమ్మంతా వారి ఖాతాలోకి జమ చేయించుకుంటారు. కొరియర్, పార్సిల్ కార్యాలయాల నుంచి కాల్ చేస్తున్నప్పుడు పరిచయం చేసుకుంటారు. మీ పేరిట వచ్చిన పార్సిల్లో మాదక ద్రవ్యాలు, ఆయుధాలు ఉన్నాయని, దీనిపై కేసు నమోదైందని భయపెడతారు. దాని నుంచి తప్పించాలని తాము చెప్పిన ఖాతాలకు డబ్బులు వేయాలని బెదిరిస్తారు. మేము ఫలానా బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం, మీ క్రెడిట్, డెబిట్ కార్డులు అప్గ్రేడ్ చేయాలి, లేకపోతే బ్లాక్ అయిపోతాయని చెప్తూ సివివి నెంబర్, ఇతర వివరాలు తెలుసుకుని బ్యాంక్ ఖాతా ఖాళీ చేస్తున్నారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే తెలుగుకి వెలుగులు అద్దడమే లక్ష్యం అంటూ విజయవాడలో నేటి నుంచి ప్రపంచ తెలుగు రచయితల మహాసభల నిర్వహణ. భాష నశిస్తే జాతి మనుగడ దుర్లభమే. మహాసభల గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే బుద్ధప్రసాద్. మాతృభాష గొప్పతనాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని ప్రధాన ఆశయంతో 6వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు నిర్వహిస్తున్నారు. మహాసభల గౌరవ అధ్యక్షుడు ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ వెల్లడించారు. విజయవాడలోని కేబీఎన్ కళాశాల శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ శని, ఆదివారంలో 2 రోజుల పాటు ఈ సభలు జరుగుతాయన్నారు. దేశ విదేశాల నుంచి 1500 మందికి పైగా రచయితలు, కవులు తరలి వస్తున్నారని తెలిపారు. ప్రస్తుతం మాతృభాషకు అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే బోగస్ల ఏరివేతకు రంగం సిద్ధం అంటూ నకిలీ వైకల్య ధ్రువపత్రాల గుర్తింపు కార్యాచరణ. జనవరి 3 నుంచి మంచానికి పరిమితమైన వారి ఇళ్ల వద్దే పునఃపరీక్షలు. మిగిలిన విభాగాల వారికి ఫిబ్రవరి నుంచి ఆసుపత్రులు. కొత్త దరఖాస్తుల స్వీకరణ తాత్కాలికంగా నిలిపేత. నకిలీ వైకల్య ధ్రువపత్రాలతో అక్రమంగా పింఛన్లు పొందుతున్న వారిని గుర్తించేందుకు జనవరి 3 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక వైద్య నిర్ధారణ పరీక్షలు నిర్వహించనున్నారు.
ఈ పరీక్షలు వచ్చే ఏడాది ఏప్రిల్ మే వరకు కొనసాగనున్న నేపథ్యంలో కొత్త వారికి వైకల్య ధృవపత్రాల జారీని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపేసింది. అంధత్వం, వినికిడి లోపం, కాళ్ళు చేతులు సక్రమంగా పనిచేయడం లేదని తాము మంచానికి పరిమితమైనట్టు సమర్పించిన ధృవపత్రాల ఆధారంగా ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తుంది. గత వైకాపా పాలనలో ఈ వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలు జరిగాయి. వైకల్యం నిర్దేశిత శాతం లేకున్నా ఉన్నట్టుగా కొందరు వైద్యులు అక్రమంగా ధృవీకరించేశారు. వాటి ఆధారంగా పింఛన్లు పొందేవారి వల్ల రాష్ట్ర ఖజానాకు భారీ నష్టం వాటిల్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు బోగస్ల ఏరివేత గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వైద్య ఆరోగ్య శాఖ పరస్పర సమన్వయంతో చర్యలు ప్రారంభించే వైకల్య సర్టిఫికెట్ల జారీలో అక్రమాలకు పాల్పడిన వైద్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకునేందుకు కూడా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే దివ్యాంగులకి రాయితీపై పెట్రోలు, డీజిలు వాహనాలకు వినియోగించే దాంట్లో 50% రాయితీ, అర్హుల నుంచి జిల్లాల వారీగా దరఖాస్తుల స్వీకరణ, స్వయం ఉపాధితో పాటు ప్రైవేట్ సంస్థలు పనిచేసే పేద దివ్యాంగులకు అంగవైకల్యం ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. వైకాపా ప్రభుత్వం నామమాత్రంగా మార్చిన రాయితీపై పెట్రోల్, డీజిల్ పథకాన్ని దివ్యాంగుల ఉపాధి కోసం ఇచ్చేలా సమర్థంగా అమలు చేయబోతుంది. ఈ పథకం కింద 2024-25 ఏడాదికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కో జిల్లాకి 1,00,000 చొప్పున 26 లక్షలు కేటాయించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో అర్హత కలిగిన దివ్యాంగుల నుంచి దరఖాస్తుల స్వీకరణకు అధికారులు ప్రకటనలు విడుదల చేశారు. 3 చక్రాల మోటరైజ్డ్ వాహనాలు వినియోగించి దివ్యాంగులకి ఈ పథకాన్ని వర్తింపజేస్తారు. వారు ఆ వాహనాలకు వినియోగించే పెట్రోల్, డీజిల్కి అయ్యే ఖర్చులు 50% రాయితీగా రియంబర్స్ చేస్తారు. ఈ నగదును లబ్ధిదారులు బ్యాంక్ ఖాతాలో జమ చేస్తారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జిల్లాకు 1,00,000 రూపాయలు అంటే అది అద్భుతంగా ఇచ్చినట్టంట. ఇది ఇంతకు మించిన విచిత్రం మరొకటి ఉండదేమో. 26 లక్షలు కేటాయించారంటే జిల్లాకు 1,00,000 రూపాయలు ఇచ్చేస్తే అది అద్భుతం. జగన్ చేయలేదు, వీళ్ళు చేశారు. ప్రతి వార్తలో ఎంత రాస్తున్నారబ్బా తెలివైనటువంటి వాళ్ళు. ఇకపోతే చిత్తూరులో ఆలయ భూముల కబ్జా అంటూ విజయసాయిరెడ్డి అనుచరుడు అరాచకం, అర్ధరాత్రి వచ్చి పంట ధ్వంసం చేస్తున్న వైకాపా శ్రేణులు, బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించిన మంత్రి గుమ్మడి సంజయ్ రాయని, వినాయక స్వామి ఆలయం పేరుతో ట్రస్ట్ ఏర్పాటు చేసిన విజయసాయిరెడ్డి అనుచరుడు నిరంజన్ భక్తుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆలయం చుట్టూ ఉన్న భూములు కబ్జా చేశారు. గుడి నిర్మించిన వాళ్ళని రానివ్వకుండా అడ్డుకుంటున్నారు. చిత్తూరు జిల్లా ఐరాల మండలానికి చెందిన పలువురు వ్యాపారులు తమకు న్యాయం చేయాలని కోరుతూ మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం జరిగిన ప్రజావేదికలో ఫిర్యాదు చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పాప విజయసాయిరెడ్డికి కూడా తెలుసో లేదో అంతమంది అనుచరులు ఉన్నారని. విజయసాయిరెడ్డి అనుచరులు తక్కువ అని కేవలం దగ్గరుండేటటువంటి వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు ఆయనకి. రెండవది మాస్ క్యారెక్టర్ కాదు. ఇంకోటి చిత్తూరు జిల్లాలో ఆయన ఇంపాక్ట్ ఏంటి, చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి వాళ్ళ ఇంపాక్ట్ ఉంటుంది. కానీ ఇది కొంచెం విచిత్రంగా ఉంది. లేదా ఎవడో అక్కడ లోకల్లోడు ఎవడో కబ్జా చేసి ఉంటాడు, వాడిని మరి పట్టుకోవట్లేదు కాబట్టి వాడు ఏదో వైసీపీ వాడంటే ఏమైనా పట్టుకుంటారని ఏమైనా ప్రయత్నిస్తున్నట్టున్నారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ఎగసిపడ్డ ప్రజాగ్రహం అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. చంద్రబాబు సర్కార్ బిల్లుల బాధుడు, నైవంచక పాలనపై సర్వత్రా మండిపాటు, పెంచిన కరెంటు ఛార్జీలను తక్షణం రద్దు చేయాల్సిందే, ఇప్పటికే మోపిన 6,072 కోట్ల ఛార్జీల వారాన్ని వెనక్కి చెల్లించాలి, జనవరి నుంచి మరో 9,412 కోట్ల బాధుడిని రద్దు చేయాలి, ఎస్సీ ఎస్టీలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును పునరుద్ధరించాలి, ప్రభుత్వ వేధింపులు, పోలీసుల బెదిరింపులకు వెరవకుండా ఉవ్వెత్తున ఉద్యమం, ఛార్జీల భారంతో అల్లాడుతున్న ప్రజలకు మద్దతుగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలు, రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు ఉప్పెన్లా కథలు వచ్చిన జనం, ప్రజలతో కలిసి ఎక్కడికక్కడ విద్యుత్ అధికారులకు డిమాండ్ పత్రాలను అందజేసిన నేతలు, కరెంటు ఛార్జీల బాధుడిని నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన పోరుబాటు విజయవంతం, బాబు పాలనపై ప్రజా వ్యతిరేకత నిరసన ర్యాలీలు ప్రతిబింబించారన్న రాజకీయ పరిశీలకులు, రైతు పోరు తరహాలో విద్యుత్ ఉద్యమం విజయవంతం అవడంతో పార్టీ శ్రేణులు కథనోత్సాహం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఒకటి మాత్రం సక్సెస్ అయింది. కానీ ఇక్కడ ఇందులో తప్పు వార్త ఏంటంటే పబ్లిక్ ఎక్కడ ఉన్నారు, వీటిలో ఎక్కువగా కనిపించినటువంటిదంతా కూడా వీళ్ళే కనిపించారు. ఇది కార్యకర్తలు, నాయకులే కనిపించారు. ఇంతకు ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు కార్యకర్తలు, నాయకులు బయటికి రావడం ప్రారంభించారు. అంతవరకు కరెక్ట్గానే జనం ఎగబడ్డారు అన్నటువంటి తప్పు. ఇవాళ దారి పొడవునా బ్రహ్మరథం అంటూ వైఎస్ఆర్ జిల్లాలో ముగిసిన వైఎస్ జగన్ పర్యటన అనంతరం రోడ్డు మార్గంలో బెంగళూరుకు పైన మార్గం మధ్యలో రోడ్డుపైకి తరలి వచ్చిన అభిమాన జనం అందరినీ పలకరిస్తూ సెల్ఫీలు దిగుతూ ముందుకు సాగిన జననేత కూటమి సర్కారు బాధ్యతలకు అండగా ఉంటామని భరోసా అంటూ హైలైట్ చేశారు. ఇకపోతే శ్రీశైలం జలాశయం ఖాళీ అన్న వార్త హైలైట్ చేశారు. ఇందులో 862 అడుగుల్లో 112 టీఎంసీలకి తగ్గిన నీటి నిల్వ, ఎడమ కేంద్రంలో యథేచ్ఛగా తెలంగాణ జనకో విద్యుదుత్పత్తి, దిగువ నీటి అవసరాలు లేకుండా 35,315 క్యూసెక్కుల తరలింపు, కృష్ణా బోర్డు ఉత్తర్వులను తొంగలో దొక్కిన తెలంగాణ జనకో. అయినా నోరు మీద పని ఏపీ ప్రభుత్వం ఇలాగైతే జనవరి 15 నాటికే శ్రీశైలం ప్రాజెక్టు ఖాళీ అవుతుందంటున్న అధికారులు. రాయలసీమతో పాటు తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు తాగునీటి కష్టాలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే 4 రోజుల పాటు ఏపీజీవీజీ సేవలు నిలిపివేత, 30-31 తేదీలో 10,000 విత్డ్రా చేసుకునే అవకాశం, తెలంగాణ గ్రామీణ బ్యాంకులో ఏపీజీవీజీ విలీనం, జనవరి 1 నుంచి తెలంగాణ గ్రామీణ బ్యాంకు సేవలు, ఏపీజీవీజీ చైర్మన్ కె ప్రతాప్ రెడ్డి స్టేట్మెంట్ హైలైట్ చేశారు. లేకపోతే నాంపల్లి కోర్టుకు వర్చువల్గా హాజరైనటువంటి అల్లు అర్జున్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. సంజయ్ థియేటర్ తొక్కిసలాడగట్లో ప్రమేయంపై ఆరోపణలు ఎదుర్కొన్న హీరో అల్లు అర్జున్ శుక్రవారం హైదరాబాద్ నాంపల్లిలోని 9వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఎదుట వర్చువల్గా హాజరయ్యారు. ఈ కేసులో
A11గా ఉన్న ఆయనకు కోర్టు 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ విధించగా హైకోర్టు 4 వారాలు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడం తెలిసిందే. జ్యుడిషియల్ రిమాండ్ గడువు శుక్రవారం ముగియడంతో ఆయన కోర్టుకు నేరుగా హాజరు కావాల్సి ఉంది. కానీ కోర్టు ప్రాంగణానికి భారీగా అభిమానులు రావచ్చని అంచనా వేసిన పోలీసులు ఆయన వర్చువల్గా కోర్టు విచారణకు హాజరు కావాలని సూచించారు. దీంతో ఆయన వర్చువల్గా విచారణకు హాజరయ్యారు. అనంతరం ఈ కేసు తదుపరి విచారణ జడ్జి నిర్మల జనవరి 10కి వాయిదా వేశారు. మరోవైపు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని కోర్టు నాంపల్లిలోని 2వ అదనపు మెట్రోపాలిటన్ సెషన్ జడ్జి కోర్టులో ఆయన తరపున న్యాయవాదులు నిరంజన్ రెడ్డి, అశోక్ రెడ్డి శుక్రవారం పిటిషన్ దాఖలు చేశారు. అయితే విచారణ వాయిదా వేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ రామకృష్ణ గౌడతో అంగీకరించి జడ్జి వినోద్ కుమార్ విచారణను సోమవారానికి వాయిదా వేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి నాడు షాకులు నేడు శోకాలు అంటూ ఎవరు మోపిన భారం విద్యుత్ ఛార్జీల బాధుడు జగన్దే అంటూ సర్దుబాటు పేరుతో వరుసగా పోట్లు అధికారంలో ఉండగా రకరకాల దెబ్బలు చివరి 2 ఏళ్ల 20,000 కోట్లకు పైగా బాధ ఎన్నికల ముందు వ్యతిరేకత వస్తుందనే భయం అప్పుడు నిర్ణయం పెండింగ్లో పెట్టిన ఈఆర్సీ కూటమి సర్కారు వచ్చాక వాటికి ఆమోదం తన హయాంలో పెరిగిన ఛార్జీలు ఇప్పుడు తగ్గించాలంటే జగన్ వెంత పోకడా అంటూ తెలుగుదేశం కార్యకర్తల కంటే దారుణంగా రాసేటటువంటి ఆంధ్రజ్యోతి అది మరింతగా దిగజారి రాస్తుందన్నమాట. పార్టీ పత్రికల్లో కూడా ఇట్లా రాయరనుకుంటాను, ఆ విధంగా రాసుకొస్తున్నారు పార్టీ పాంప్లెట్స్ కంటే కూడా డిఫరెంట్గా. అయితే మెగా డిఎస్సి ఇంకెప్పుడు అంటూ ఆ బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువుదీరైనా అభ్యర్థుల సన్నద్ధత కోసం 3 నెలల వాయిదా, తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత, డిఎస్సి ప్రకటించాక భర్తీకి కనీసం 3 నెలలు, తర్వాత టీచర్ల శిక్షణ మరికొంత సమయం, మరో 5 నెలల్లో ప్రక్రియ అసాధ్యం అనే వాదన. ఓవరాల్గా మెగా డిఎస్సి ఇప్పట్లో జరగదని పరోక్షంగా చెప్పుకొచ్చారనమాట. లేకపోతే గనుల శాఖలో తిమింగలం తిష్ట అంటూ తీవ్ర ఆరోపణలు ఇంకా అక్కడే. గనులు వెంకటరెడ్డి కంటే గనుడు సెలవుపై పంపడానికి గనుల శాఖ యత్నం, ససేమిరా అంటూ నిద్రమాచ్యులు, గతంలో 2 సార్లు పైరువీలు, తాజాగా సీఎంఓ నుంచి వచ్చిన జాబితాలోనే ఆయనదే తొలి పేరు. ఇప్పుడు కూడా పెద్దల నుంచి తీవ్ర ఒత్తిళ్లట్టు గత ప్రభుత్వంలో వైసీపీ నేతలతో కలిసి అడ్డగోలుగా వ్యవహరించిన అవినీతి అక్రమాలకు పాల్పడిన తీవ్ర అభియోగాలు వచ్చినటువంటి అధికారులపై కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కొందరిపై కేసులు పెట్టి విచారణకు ఆదేశించి మరికొందరు అధికారులకు తప్పనిసరిగా సెలవుపై పంపిస్తుంది. అయితే గనుల శాఖలో ఎన్నో ఆరోపణలు ఉన్న అధికారి మాత్రం అక్కడే తిష్ట వేశాడు. ఆయన జూలైలోనే బయటకు పంపాలనుకుంటే పెద్దలు అడ్డుపడ్డారు. 2వ జాబితా అయినా ఆయనపై చర్యలు తీసుకోవాలనుకుంటే మళ్ళీ సీఎంసీని ఇప్పుడు 3వ జాబితా సిద్ధమైంది. అందులోనూ తొలి పేరు అయింది. మళ్ళీ పాత కదే ఆయన సెలవుపై పంపించొద్దంటే ఏకంగా 2 మంత్రులు మరో ప్రజాప్రతినిధి ఒత్తిడి చేస్తున్నారు. ఏ అండా లేని వారు సెలవుపై వెళ్ళిపోతున్నారు. పెద్దల అన్నదండలోనే ఈ తిమింగలం మాత్రం గనుల శాఖ నుంచి కదలనంటోంది అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ఓ పని చేస్తే పోతుంది. ఆంధ్రజ్యోతి ఆఫీసుని అడిగి ఎవరెవరు ఏ ఆఫీసులో ఉండాలి, ఎవరెవరిని ట్రాన్స్ఫర్ చేయాలి, ఎవడెవరిని డిస్మిస్ చేయాలి, ఎవడెవరిని జైల్లో పెట్టాలన్నది కనుక్కుని వార్తలు ఇస్తే ఇదే యాక్షన్ తీసుకుంటే చంద్రబాబు గారు బెటర్ ఏమో. లేకపోతే అధికారులు అంటే అదేదో వైసీపీ అధికారి తెలుగుదేశం అధికారి ఉంటాడా, గనులు అంటే అదేదో ఎవడో తినకుండా ఉంటున్నాడు. ఇప్పుడు ఏమన్నా తినకుండా ఉంటున్నారా? ఎవడు తినబెట్టేటటువంటి కాన్సెప్ట్ తెలుసు వాడికి ఎక్కువ అవకాశం ఇస్తారు. అది కామన్గా జరిగేటటువంటి అంశం. ఇకపోతే అంతా ఆయన ఇష్టం అంటూ మంత్రి గీంత్రి జాంతనే 3 శాఖల ఐఏఎస్ చేతిలో నిర్ణయాలు పూర్తిగా ఏకస్వామ్యం, సమీక్ష కోసం ఆయన చేమరికే మంత్రులు, సభలో ప్రశ్నలపై సహకరించని అధికారి, మంత్రుల సిఫార్సులు చల్లని కాసే బడుగు మంత్రులు అంటే చిన్న చూపు, వార్డెన్ సైతం బదిలీ చేయించుకోలేని వైనం అంటూ ఎవరో ఒక మంత్రి గారి ఒక అధికారి ఎవరో ఇట్లా చేస్తున్నారన్నటువంటి కోణాన్ని హైలైట్ చేసుకొచ్చారు. లేకపోతే గొంతు మీద కాలేసి పిడిగుద్దులు, దళిత ఎంపీడీఓపై వైసీపీ మాజీ ఎంపీపీ దాడి, అన్నమయ్య జిల్లా గాలివీడులో దౌర్జన్యకాండ, ఎంపీపీ గది తాళాలు ఇవ్వనందుకు దాడి, హత్యకు యత్నించారని జవహర్ బాబు ఫిర్యాదు, నిందితుడు సుదర్శన్ రెడ్డి అనుచరులపై కేసు నమోదు, రాష్ట్రంలో దళితులపై వైసీపీ నేతల దౌర్జన్యాలు ఆగడం లేదు. తాజాగా మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ప్రవేశించి శిక్షణారహితంగా దాడికి పాల్పడ్డారు. గొంతు మీద కాలేసి తొక్కి పిడిగుద్దులు కురిపించారు, నానా దుర్భాషలాడారు, కులం పేరుతో దూషించారు. ఈ దారుణ ఘటన అన్నమయ్య జిల్లా గాలివీడు మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. వైసీపీ నేతలు బరితెగించడానికి కారణం ఏంటంటే ఎంపీపీ ఛాంబర్ తాళాలు అడిగితే వైసీపీ నాయకులకు తాళాలు ఇవ్వలేనమని, ఎంపీపీ వస్తే ఇస్తానని చెప్పడమే. గాలివీడు ఎంపీడీఓగా దళితుడైన జవహర్ బాబు పనిచేస్తున్నారు. శుక్రవారం మధ్యాహ్నం మాజీ ఎంపీపీ ప్రస్తుత ఎంపీపీ కొడుకు జల్లా సుదర్శన్ రెడ్డి ఎంపీపీ కార్యాలయానికి వచ్చారు. ఆఫీస్ తాళాలు కావాలని తన అనుచరులతో ఎంపీడీఓని అడిగించారు. తాళాలు ప్రస్తుతం తన వద్ద లేవని, అటెండర్ వద్ద ఉన్నాయని 15 నిమిషాలు ఆగమని జవహర్ బాబు బదిలిచ్చారు. తర్వాత మళ్ళీ సుదర్శన్ రెడ్డి అనుచరులు వచ్చి తాళాలు అడగగా వైసీపీ నేతలు తాళాలు ఇవ్వలేమని, ఎంపీపీ వస్తే ఇస్తానని తెలిపారు. దీంతో ఆగ్రహించిన సుదర్శన్ రెడ్డి తన అనుచరులతో కలిసి ఎంపీడీఓ ఛాంబర్లోకి వచ్చి గది తలుపులు మూసి జవహర్ బాబుపై దాడికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న సిబ్బంది తలుపులు బద్దలు కొట్టి ఎంపీడీఓని రక్షించారు. దాడిగట్టపై ఎంపీడీఓ మాట్లాడుతూ తన సుదర్శన్ రెడ్డి కుర్చీలో నుంచి కిందకు పడేసి గొంతు మీద కాలేసి తొక్కాడని, కర్రలో కుర్చీలతో కొట్టారని వెలిపిస్తూ పేర్కొన్నారు. అనంతరం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వైద్యులు ఎంపీడీఓని పరీక్షించి ఆరోగ్యం నిలకడగలేదని, మెరుగైన వైద్యం కోసం 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడి నుంచి కడప రిమ్స్కి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, కలెక్టర్ చామకూరు శ్రీధర్ ఎంపీడీఓకి ఫోన్ చేసి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై ఎంపీడీఓ ఫిర్యాదు మేరకు అత్యాయత్నం, విధులకు ఆటంకం కలిగించడం, కులం పేరుతో దూషించిన, అక్రమంగా ఛాంబర్లో ప్రవేశించి దాడి చేయడం వంటి ఆరోపణలపై గాలివీడు పోలీసులు సుదర్శన్ రెడ్డితో పాటు మరో 13 మంది మరికొందరిపై కేసు నమోదు చేశారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్
పర్యవేక్షణలో విచారణ జరుగుతోంది. గాలివీడులో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఎంపీడీఓపై దాడికి పాల్పడిన సుదర్శన్ రెడ్డి వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డికి ముఖ్య అనుచరుడు. ప్రస్తుతం ఇతను పోలీసుల అదుపులో ఉన్నాడని సమాచారం. కాగా ఎంపీడీఓ జవహర్ బాబుపై దాడిని ఏపీపీఆర్ గెజిటెడ్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. పంచాయతీరాజ్ అధికారులకు తగిన భద్రత కల్పించాలని సంఘ నేతలు కెఎస్ వరప్రసాద్, వెంకట్రావు కోరారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆ గోడౌన్లతో సంబంధం లేదు అంటూ బేతంచెర్లో ఉన్న రేషన్ బియ్యం గోడౌన్లో తనకు ఎలాంటి సంబంధం లేదని వైసీపీ నేత, ఆర్థిక శాఖ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు. నంద్యాల జిల్లా బేతంచెర్ల పట్టణంలోని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంతో పాటు ప్రైవేట్ గోదాంలో దాదాపు 1300 బస్తాల రేషన్ బియ్యం మాయమైనట్టు గురువారం పౌర సరఫరాల అధికారులు తనిఖీలో బయటపడిన విషయం తెలిసిందే. ప్రైవేట్ గోడౌన్ నిర్వహిస్తున్న భాగస్వామి వ్యాపారులు ఒకళ్ళిద్దరు బొగ్గన బంధువులు ఉండటంతో ఆయనపైన విమర్శలు వచ్చినాయి. ఈ నేపథ్యంలో బొగ్గన శుక్రవారం ఆంధ్రజ్యోతితో ఫోన్లో మాట్లాడారు. నా బంధువులు కొందరు 4-5 భాగస్వామి వ్యాపారులతో కలిసి బేతంచెర్లో రేషన్ బియ్యం గోడౌన్ నిర్వహిస్తున్న మాట వాస్తవం. అంత మాత్రం నాకేం సంబంధం. ఎన్నికల తర్వాత టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అధికార పక్ష నేతల ఒత్తిళ్లతో గోడౌన్ నిర్వహణ వదులుకోవడంతో కర్నూలు నగరానికి చెందిన వ్యక్తి నిర్వహిస్తున్న సమాచారం ఉంది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 6 నెలలుగా గోడౌన్ నిర్వహణలో ఎవరి ప్రమేయం ఉందో విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. సివిల్ సప్లైస్ డైరెక్టర్గా ఎంపికైన వ్యక్తి ఒకరు ఈ గోడౌన్లను బేతంచెర్ల నుంచి పక్క నియోజకవర్గానికి తరలించుకుపోయే ఉద్దేశంతో ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని బొగ్గన వివరణ ఇచ్చారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్నటువంటి పరిణామాలు.